हाई फ्रेंड्स वेलकम टू लर्न कंप्यूटर तेलुगु चैनल अंदर की नमस्कार ना पेर मोहन सो इवाल्टी वीडियोलो मीकु विंडोज 11 ऑपरेटिंग सिस्टम लो కొత్తగా యాడ్ అయ్యే 11 ఫీచర్స్ ని మీకు చూపించబోతున్నాను. సో ఇది మీరు తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు చూడాల్సిందే. ముందుగా మనం చూద్దాం. డెస్క్టాప్ స్క్రీన్ లో మన టాస్క్ బార్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా న్యూ డిజైన్ తో మనకి టాస్క్ బార్ అనేది షో అవుతుందన్నమాట. టాస్క్ బార్ ఒకటే కాదు, దాంతో పాటు స్టార్ట్ మెనూ ఇంకా కూడా చేంజ్ అయింది. అలాగే సెర్చ్ బార్ ఇంకా కూడా డిఫరెంట్ గా మనకి యాడ్ అవ్వడం గమనించవచ్చు. సో టాస్క్ బార్ లో మనకి స్టార్ట్ మెనూ అనేది చూసుకుంటే కనుక సెంటర్ లో రావడం గమనించవచ్చు. మనకి విండోస్ గతంలో మనం విండోస్ 10 లో చూసుకుంటే ప్రీవియస్ వర్షన్ చూసుకుంటే స్టార్ట్ బటన్ అనేది లెఫ్ట్ కార్నర్ లో ఉండేది. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటి సెంటర్కి వచ్చిందన్నమాట. అలాగే ఇక్కడ మనం సెర్చ్ బాక్స్ ఇంకా కూడా చూసుకోవచ్చు, కొత్తగా యాడ్ అయ్యింది. ఈ సెర్చ్ బాక్స్లో మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్, అప్లికేషన్స్ కానీ లేకపోతే ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఈ సెర్చ్ బాక్స్లో మనం టైప్ చేసి ఫాస్ట్గా మన కంప్యూటర్ మెమరీ నుంచి మనకు కావాల్సిన ఫైల్ని ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యానిమేషన్స్ పరంగా కొత్త యానిమేషన్స్ మనం చూడొచ్చు. ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక విండో ఓపెన్ చేసేటప్పుడు ఈ యానిమేషన్ చూడండి. ఓకే, అండ్ నేను మ్యాక్సిమైజ్ చేస్తే ఒక యానిమేషన్, అండ్ రీస్టోర్ చేస్తే ఒక యానిమేషన్, అలాగే మినిమైజ్లో ఒక యానిమేషన్, ఇట్లా డిఫరెంట్ యానిమేషన్స్ అని మనం చూడొచ్చు. ఇంతకుముందు మనం కంపేర్ చేస్తే మీకు యానిమేషన్స్లో కాస్త అట్రాక్టివ్ యానిమేషన్ అనేది మనం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో చూడొచ్చు. ఓకే, ఎవరైతే మల్టీ టాస్కింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారో, ఓకే, ఒకటి కంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ మనకు డెస్క్టాప్ స్క్రీన్ పైన రన్ చేస్తారో వాళ్ళకి మనకి గ్రూపింగ్ చేసుకోవడానికి అలాగే స్ప్లిట్ చేసుకోవడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను ఒకే మెయిన్ స్క్రీన్లో డెస్క్టాప్ స్క్రీన్లో డిఫరెంట్ అప్లికేషన్స్ నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు ఆ విండో టైటిల్ బార్లో మీరు మ్యాక్సిమైజ్ బటన్ పైన మౌస్ పాయింటర్ పెడతారో ఈ విధంగా మీకు ఇట్లా మీరు మల్టిపుల్ విండోస్ అనేది మీరు డెస్క్టాప్ స్క్రీన్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను టూ సైడ్ బై సైడ్ 2 విండోస్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇందులో ఒకటి రెండు ఈక్వల్గాను, అండ్ అలాగే ఇప్పుడు ఇందులో ఒకటి లెఫ్ట్ సైడ్ పెద్దదిగాను రైట్ సైడ్ చిన్నదిగాను సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్లో చూసుకున్నట్లయితే 3 విండోస్ మనం ఒకేసారి డెస్క్టాప్ స్క్రీన్ పైన సెట్ చేసుకోవచ్చు. అందులో ఒకటి లెఫ్ట్ సైడ్ పెద్దదిగా వస్తుంది, మిగతా 2 రైట్ సైడ్ వస్తుంది. అండ్ 4 విండోస్ ఒకే దగ్గర పెట్టుకోవాలి అనుకునేటప్పుడు 4 సమానంగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను. ఓకే, ఇలా సెలెక్ట్ చేస్తే మీరు ఇక్కడ చూడండి ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది ఈ విండో. సో రైట్ సైడ్లో మనం చూడొచ్చు మిగతా ఓపెన్ చేసిన విండోస్ అన్ని కూడా రైట్ సైడ్లో ఇలా మనం గ్రూప్ చేసుకోవచ్చు అనమాట. ఇదే పని మీరు డైరెక్ట్గా ఇలా డ్రాగ్ చేసి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా డ్రాగ్ చేసి చూడండి, నేను లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేస్తే లెఫ్ట్ సైడ్కి అరేంజ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ఫీచర్స్ వచ్చేసి మన టచ్ కంట్రోల్ ఇంప్రూవ్మెంట్ చాలా మనం విండోస్ 11లో చూడొచ్చు. ఎవరైతే విండోస్ 11 టచ్ ల్యాప్టాప్స్ యూస్ చేస్తారో వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది చూడొచ్చు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు విండోస్ 11లో టచ్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలానే ఉందన్నమాట. ఇకపోతే సౌండ్స్ విషయానికి వస్తే డిఫరెంట్ సౌండ్స్ మనము కొత్తగా యాడ్ అయ్యింది. అంటే ప్రీవియస్ విండోస్ 10లో చూసుకుంటే దీంట్లో మనకి కొత్త సౌండ్ సిస్టమ్ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. స్టార్ట్ అయినప్పుడు ఒక సౌండ్ కానివ్వండి, దాని తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ వాల్యూమ్ నేను ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తున్నాను చూసారా. అండ్ ఇందులో మనం ఇలాంటి డిఫరెంట్ సౌండ్స్ అనేది మనకి విండోస్ 11లో కొత్తగా మీరు చూడొచ్చు అనమాట. అవసరమైతే వాటిని మార్చుకోవచ్చు కూడా. మనం డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ డార్క్ మోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం లైట్ కలర్ థీమ్లో ఉన్నాం. డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవడానికి థీమ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మనం డార్క్ మోడ్ చూడొచ్చు. విండోస్ లైట్ అని చెప్పేసి, విండోస్ డార్క్ అని చెప్పేసి ఇది కొత్తగా యాడ్ అయ్యాయి. ఇలా మొత్తం 6 థీమ్స్ యాడ్ అయ్యాయి. మీకు ఒకటి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది డార్క్ మోడ్. కంప్లీట్గా మనము డార్క్ మోడ్లో మన స్క్రీన్ని చూడొచ్చు అనమాట. ఇంకో ఫీచర్ ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా విండో ఓపెన్ చేసిన తర్వాత ఇంతకుముందు వర్షన్స్లో ఈ కార్నర్స్ అనేవి కార్నర్ ఎడ్జెస్ అనేది రౌండెడ్ కార్నర్స్ మనం చూడొచ్చు. ఇంతకుముందు ఆపరేటింగ్ సిస్టమ్స్లో విండో ఎడ్జెస్ వచ్చేటప్పటికి షార్ప్గా ఉండేది అనమాట. బట్ ఇక్కడ రౌండెడ్ కార్నర్ అనేది ఇక్కడ ఇవ్వడం మీరు గమనించవచ్చు. అలాగే కొన్ని ఎక్స్ట్రా కొత్త ఐకాన్స్ ఇంకా కూడా మనకి ఈ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్లో యాడ్ చేస్తారు. లైక్ టాస్క్ బార్లో కానివ్వండి, నోటిఫికేషన్ బార్లో కానివ్వండి, ఇలా కొత్త ఐకాన్స్ అనేవి మనం యాడ్ చేయడం జరిగింది. స్క్రీన్షిప్, అలారమ్స్ ఓన్లీ, VPN ఐకాన్స్ అనేవి విండోస్ 11లో కొత్తగా యాడ్ చేశారనమాట. అలాగే నేను మీకు చెప్పాను కదా, మల్టిపుల్ డెస్క్టాప్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ చూడండి, టాస్క్ వ్యూ పైన క్లిక్ చేస్తే మీకు డెస్క్టాప్ 1లో మనం వర్క్ చేస్తున్నాం. అలాగే డెస్క్టాప్ 2లోకి వెళ్ళి కూడా మనం డిఫరెంట్ వర్క్స్ అనేది అప్లికేషన్స్ అనేవి మల్టిపుల్ అప్లికేషన్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ టాస్క్ వ్యూలోకి వెళ్ళి కొత్త డెస్క్టాప్ కావాలన్నా కూడా న్యూ డెస్క్టాప్ యాప్ అని యాడ్ చేసి మీరు డెస్క్టాప్ 3లో వర్క్ చేయొచ్చు. అంటే మీరు ఒకే కంప్యూటర్ని మల్టిపుల్ కంప్యూటర్స్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత చూడండి ఫ్రెండ్స్,
ఇక్కడ కింద మన విడ్జెట్స్ ఒకటి కొత్తగా యాడ్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఈ విడ్జెట్స్లో మనకి వెదర్ రిపోర్ట్ కానివ్వండి, న్యూస్ కానివ్వండి, ఇంకా ఎక్స్ట్రా యాప్స్ అన్నీ కూడా మనకి విడ్జెట్స్లో కనబడతాయి. ఓకే, ఇది విండోస్ లెవెల్లో కొత్తగా యాడ్ అయిన ఆప్షన్. నేను కొన్ని బగ్స్ అయితే నేను నోటీస్ చేశాను. అంటే ఇప్పుడు థీమ్స్ మార్చేటప్పుడు కొద్దిగా స్లోగా పనిచేయడం కానివ్వండి, తర్వాత ఇప్పుడు విడ్జెట్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇట్లా ఏవి షో అవ్వకపోవడం కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అప్డేట్లో పోతాయి. మీకు ఇదే ప్రాబ్లం కనబడితే కనుక మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అప్డేట్ చేస్తారు? అండ్ స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. సో అప్డేట్ అని టైప్ చేయగానే మనకి చెక్ ఫర్ అప్డేట్స్ ఉంది కదా. సో ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ మళ్ళీ క్లిక్ చేస్తే మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఉండేటప్పుడు మొత్తం మీ విండోస్ 11లో కొత్త అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి షో అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మీకు విండోస్ 11లో ఉండే 11 ఫీచర్స్ మీకు నేను చూపించాను. ఇందులో ఏది మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.